బాధపడుతున్నావా వచ్చేసాను 5th వీక్ అని ఏమైనా? మిస్ అవుతున్నా ఇంటిని. బాధ అంతా అలా లేదు. బట్ ఐ మిస్సింగ్ బిగ్ బాస్ హోమ్. ఓన్లీ బిగ్ బాస్ హోమ్ నే మిస్ అవుతున్నావు, లోపల ఉన్న ఎవరినైనా మిస్ అవుతున్నావా? యాక్చువల్లీ అందరినీ మిస్ అవుతున్నా. నేను వచ్చేసరికి అంటే దట్ లాస్ట్ వీక్ చాలా కనెక్ట్ అయిపోయా అందరికి. సో ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ. సో అందుకే అందరినీ మిస్ అవుతున్నా. అందరినీ మిస్ అవుతున్నావా? ఎలా ఉంది బిగ్ బాస్ జర్నీ, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? లైక్ మీ మమ్మీ కోసం వెళ్ళావు, మీ మమ్మీకి ఇష్టమని వెళ్ళావు, బయటకు వచ్చాక ఆదరణ లైక్ ఆడియన్స్ నుంచి అది ఆ ఫ్యాన్ గానీ, లేకపోతే ఆ ఫ్యాన్ బేస్ గానీ, లేకపోతే అదంతా నీకు వచ్చిందా? వచ్చింది అనుకుంటున్నా? యెస్. నేను అసలు లోపల బికాజ్ నాకు చాలా ఈ మాటలు వచ్చాయి దట్ ఆడట్లేదు, లోగా ఉన్నా, వీక్‌గా ఉన్నా. అదే వచ్చేసరికి జనాలేమో తిట్టేస్తారు నాకు అని అనిపించింది. కానీ నిజంగా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ డిసప్పాయింట్‌మెంట్ వాళ్ళకి ఉంది. కానీ నోబడీ ఈస్ యాంగ్రీ అట్ మీ. ఎందుకంటే ఏదైనా నెగెటివ్‌గా రాలేదు. చాలా డీసెంట్ జర్నీతో ఓకే. నేను యాక్చువల్‌గా ఎలా ఉంటాను నా లైఫ్‌లో అలానే ఉన్నా. అక్కడ కూడా రియాలిటీలో ఎలా ఉంటాను, బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలానే ఉన్నా కాబట్టి దే జస్ట్ మేబీ ఇంకా చూడాలి అని అనుకున్నారు. కానీ జస్ట్ వాళ్ళు బాధలో ఉన్నారు. కానీ ఐ థింక్ నాకు నిజంగా దేర్ ఈస్ అ పుష్ టు మై కెరియర్ అండ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా మంచిగా అగైన్ మై బంగారమ్స్ ఈస్ లైక్ బంగారమ్స్ ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు. సో నేను స్టార్టింగ్ వీక్ లో నువ్వు మాట్లాడే మాటలు గానీ, లేకపోతే నువ్వు ఉండే విధానం, నువ్వు ఆడే టాస్క్ గానీ, నువ్వు గేమ్ గానీ ఫస్ట్ వీక్ లో ఉన్నది అంత బాగుండేది. సడన్ గా రాను ఏమైంది? నీ గేమ్ అంతా ఆడకపోవడం గానీ, లేకపోతే డౌన్ అయిపోవడం, అసలు కనిపించకపోవడం స్క్రీన్ లోని, ఇదంతా ఎందుకు జరిగింది? నాకు ఇప్పుడు వచ్చాక క్లారిటీ వస్తుంది. బికాజ్ నేను ఇప్పుడు కూడా ఎపిసోడ్స్ ఏం చూడలేదు. బికాజ్ నాకు టైం దొరకలేదు. కానీ నాకు ఒకటి ఉండే దట్ ఐ వాంట్ టు సీ అసలు బయటికి ఏమొస్తుంది, ఎపిసోడ్స్ లో ఏమొస్తున్నాయి అని నాకు చాలా చూడాలని ఉంది ఇప్పుడు కూడా. కానీ నేను మాట్లాడిన ఎవరెవరు కరెక్ట్ గా ఫాలో అయ్యారు 24/7 కానీ ఎపిసోడ్స్ కానీ, ఐఎమ్ గెటింగ్ టు నో దట్ కొన్ని ప్లేసెస్ లో నేను ఉన్న చోట్లు కూడా లేదు, అసలు చూపించలేదు అది. సో నేను దానికి కూడా ఐఎమ్ లైక్ ఓకే, ఐఎమ్ లిటిల్ షాక్డ్ అండ్ ఆల్సో డిసప్పాయింటెడ్ దట్ అది బయటికి నో. బికాస్ అవి వేరే వాళ్ళు సేమ్ కంటెంట్ ఇచ్చినా అది బయటకు వచ్చింది. కానీ నేను చేసేటప్పుడు అది బయటికి ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు. అంత ప్రొలాంగ్ చేసి చెప్పలేదేమో. మేబీ ఐ వోంట్ అగ్రీ టు దట్. ఎందుకంటే నేను ఎప్పుడైనా మాట్లాడినా నేను ఏది ప్రొలాంగ్ గా అది మాట్లాడలేదు. ఈవెన్ ఫస్ట్ వీక్ అయినా నేను వాళ్ళు మొత్తం ఒక గంట తగులాడుకొని ఒక ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నాకు ఏదైనా ఓకే దిస్ ఇస్ అ పాయింట్ దట్ ఐ హ్యావ్ అది పెట్టేదాన్ని. కానీ నేను ఏదైనా కాన్వర్సేషన్ ఏదో ప్రొలాంగ్ చేయను. సో ఐ కీప్ మై పాయింట్. అర్థమైందా లేదా అది వేరే విషయం. కానీ ఐ జస్ట్ కీప్ మై పాయింట్. నా తర్వాత నేను సైడ్ కి వచ్చేదాన్ని. సో ఐ థింక్ ఫస్ట్ వీక్ లో అగైన్ ఇది నేను ఇంట్లో కూడా చెప్పా అండ్ ఐ థింక్ బజ్ లో కూడా చెప్పా దట్ మీకు ఒక పవర్ ఆఫ్ అథారిటీ ఉన్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అది వినిపిస్తుంది కూడా ఎక్కువగా. బికాస్ పీపుల్ పే అటెన్షన్. బికాస్ యాజ్ అ చీఫ్ గా నేను మాట్లాడేటప్పుడు కొంతమంది వినేవారు నా మాటలు కానీ. బికాస్ ఐ హ్యాడ్ టు టేక్ అ డిసిజన్. అదే తర్వాత వచ్చేసరికి ఈవెన్ ఐ హ్యాడ్ టు లిసన్ టు సమ్ పీపుల్. చీఫ్ క్లాన్ చేంజ్ అయినప్పుడు బికాస్ మై నెక్స్ట్ చీఫ్ వాజ్ నిఖిల్ అండ్ దెన్ నెక్స్ట్ చీఫ్ వాజ్ సీత. సో నిఖిల్ కి వచ్చేసరికి మనకి అసలు సోలో టాస్కే రాలేదు. దర్ వాజ్ ఓన్లీ 2 days ఆఫ్ ప్రభావతి 2.0. దానికి వీ ప్లేడ్ వెల్, వీ గాట్ ప్రైజ్ మనీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దానికి గొడవలు కూడా ఎలా ఉండే అంటే నాకు ఇచ్చిన పని నేను చేసేసిన. ఆ తర్వాత నా ముందు ఎవరు రాలేదు టు ఫైట్ మీ ఆర్ సంథింగ్. ఏదైనా కాన్వర్జేషన్ అయితే అది కూడా దట్ వీక్ ఇంట్లో కూడా అలాంటి టాస్క్ లేకుండే టు బి ఆనెస్ట్. మన అందరు కంటెస్టెంట్స్ కి కూడా అనిపించింది దట్ థర్డ్ వీక్ లో ఐ డోంట్ నో వై వి వర్ జస్ట్ లిటిల్ డల్ కంపేరింగ్ టు అదర్ వీక్స్. ఫోర్త్ వీక్ కి వచ్చేసరికి సీత వచ్చేసింది. సీత వచ్చేసరికి ఇట్ వాస్ షీ వాంటెడ్ ఎవ్రీ వన్ టు పర్ఫార్మ్ కాబట్టి. అండ్ సమ్వేర్ యాజ్ అ చీఫ్, యాజ్ అ ఎక్స్ చీఫ్ నాకు కూడా అర్థమైంది దట్ నువ్వు అందరికి ఛాన్స్ ఇవ్వకపోతే తర్వాత అది కూడా బ్యాక్లాష్ అవుతుంది. ఎందుకంటే యాజ్ అ చీఫ్ గా మనకి అది వచ్చేస్తుంది. బికాస్ వీఆర్ అ లీడర్. మిగతా అందరు ఆడాలి. అండ్ మనకంటే ఐ అండర్స్టూడ్ దట్ బ్యాలెన్సింగ్ గేమ్ కి అందరు నన్ను అనుకున్నారు. కానీ somewhere she was sure that I have to give Manikanta a chance. And I'm glad Manikanta కూడా అంతే బాగా పర్ఫామ్ చేశాడు. సో ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ నేను కొన్ని చోట్ల మాట్లాడాను అండ్ ఐ డిడ్ కీప్ మై వాయిస్ వేర్ ఇట్ వాజ్ నీడెడ్. కానీ అది బయటికి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. ఇదే పాయింట్ మీద అంటే నైనిక చీఫ్ గా ఉంటేనే టాస్క్ ఆడుతుంది, లేకపోతే ఎందులోనే పెర్ఫామ్ చేయడం కానీ ఎందులోనే ఉండడం కానీ చీఫ్ గా ఉంటేనే చేస్తుంది. అంటే క్లాన్ లో ఉంటే ఏం చేయదు అనేది ఒకటి కూడా వచ్చేసింది. అది నిజమా? అది నిజంగానే అంతేనా? నువ్వు నో, అది అలా కాదు. క్లారిటీ ఇవ్వాలంటే
నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు వచ్చాయి. దట్ మీ క్లాన్ లో ప్రాబ్లం ఉంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు. నాకు అది కూడా పాయింట్ అర్థం కాలే. అసలు ఎవరికి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడుకుంటారు. కానీ దాని మీదనే నా క్లాన్ కి కూడా అప్పుడు నామినేషన్స్ వచ్చాయి. దట్ మీరు ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్లీ వెళ్ళి చీఫ్ కి చెప్పుకోవాలి. అండ్ ఐ థింక్ బై 3rd and 4th వీక్ మన అందరికి అర్థమైపోయింది దట్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా మీరు వెళ్ళి ఫస్ట్ చీఫ్ కి చెప్పుకోవాలి. సో అలా అయిపోయింది. కానీ టు బి ఆనెస్ట్ నాకేం ప్రాబ్లమ్స్ ఏ రాలేదు అలాంటి యాజ్ అ క్లాన్ మెంబర్ కూడా. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ వాజ్ వెరీ వోకల్ అబౌట్ విత్ నిఖిల్ అన్న. ఐ యూస్ టు టెల్ హిమ్ ఎవ్రీథింగ్. ఇది 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 ఉంది. సీతాకి వచ్చేసరికి కూడా బికాస్ సీతా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, మనకి ఒక క్లారిటీ ఉండే. సో ఎవ్రీ పాయింట్ లో వాట్ ఎవర్ డెసిషన్స్ షీ టుక్, వాట్ ఎవర్ ఏదైనా మాటలు కానీ ఏదైనా కాన్వర్జేషన్ అయ్యేటప్పుడు కూడా వీ వర్ ష్యూర్, ఐ మీన్ వీ న్యూ వీ వర్ లైక్ మైండ్ పీపుల్. సో తనకి ఏం ఒపీనియన్స్ తను ఏదో ముందుకు పెడుతుందో నాకు కూడా అవే ఒపీనియన్స్ ఉన్నాయి. కొన్ని సార్లు ఎస్ వెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఐ డిడ్ ఫైట్ విత్ పృథ్వీ కానీ డిడ్ ఫైట్ విత్ మణికంఠకి, ఎందుకంటే నేను తప్పుగా పోర్ట్రే అవుతున్నా అక్కడ. సో అగైన్ ఇట్ వాజ్ లైక్ వెన్ 2 people are doing a task, అన్లెస్ అండ్ అంటిల్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఇట్, నేను ఎందుకు మాట్లాడాలని పొజిషన్లో ఉన్నా. కానీ అది నాకు తర్వాత అర్థమైంది దట్ యు నో ఎవ్రీథింగ్ ఇస్ అ గేమ్. నువ్వు ప్రతి దానికి అక్కడ మాట్లాడాలి, ప్రతి దానికి యూ హ్యావ్ టు పుట్ అ పాయింట్, పుట్ యువర్ పాయింట్ ఫార్వర్డ్. సో అది నేను అసలు నా జీవితంలో కూడా నా నార్మల్ రియల్ లైఫ్ లో కూడా నేను అలా ఉండను. వెన్ ఐఎమ్ నాట్ నీడెడ్. సో సమ్వేర్ నాకు ఇది అర్థమైంది కూడా బై 4th and 5th week. 5th week was again my, I think when I discussed with my friends also, they were like 5th week నువ్వు బానే ఉన్నావు, కానీ అప్పటికే జనాల్లో అది వెళ్ళిపోయింది దట్ నైనికా ఇస్ నాట్ ప్లేయింగ్. సో ఈవెన్చువల్లీ నీకు ఓట్స్ రాలేదు. సో ఐ అక్సెప్టెడ్ దట్ ఎస్ బై ద టైమ్ నాకు గేమ్ రియలైజేషన్ వచ్చాక అప్పుడే నన్ను ఎలిమినేట్ చేసేసారు. సో అది నిఖిల్ వాళ్ళతో ఉండి నీ గేమ్ పాడు చేసుకున్నావు. నో, నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను నా గేమ్ ప్లే అసలు నేను ఇలా ఆడుతున్నానా, ఇలా ఆడతాను అని ఆలోచించినాలే నాకు లేవు. సో ఐ జస్ట్ వాజ్ లైక్ కి వన్స్ నాకు సార్ టోల్ మీ గో విత్ ద ఫ్లో, నేనే నీకు ఏమొస్తే అదే ఉండు, అలానే ఉండు. సో ఆఫ్టర్ దాట్ పాయింట్ నేను అలానే ఉన్నా. సో ఐ డోంట్ థింక్ సో నేను ఎప్పుడైనా ఎవరితో అయినా ఇది నేను చేయాలని అనుకుంటున్నాను నెక్స్ట్ అని నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. ఈవెన్ నిఖిల్ అన్న కానీ సీత కానీ ఇట్ వాస్ జస్ట్ అ ఫ్రెండ్లీ బాండ్, ఇట్ వాస్ లైక్ అ బ్రదర్లీ బాండ్. ఐ డిస్కస్ వేరే నా పర్సనల్ అన్ని మాట్లాడుకున్నా, కానీ గేమ్ గురించి అసలు నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. నాకు సార్ గో విత్ ద ఫ్లో అన్నారంటే నువ్వు ఏదో ఆలోచించి ఏదో ప్లాన్ చేసుకుంటున్నావు అని అనిపించి ఉండాలి. అంటే నువ్వు ఏమైనా అలా ఆలోచించి ప్లాన్ చేసుకుంటున్నావా? ఏమైనా ప్లాన్ చేసుకున్నావు? బయట ఎవరైనా చెప్పారు ఇలా ఉండాలి అలా ఉండాలి, అలా ఉంటున్నావా? యాక్చువల్లీ మధ్యలో ఏమైందంటే వెన్ ఐ వాజ్ ఇన్ నామినేషన్స్ 3rd week అనుకుంటా, 3rd week నామినేషన్స్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా నాకు ఒక 3-4 days ఎలా అనిపించిందంటే నేను చాలా బయట ఏం జరుగుతుంది, బయట నా ఫ్యామిలీకి నా గేమ్ నచ్చుతుందా లేదా అని మొత్తం ఆ థాట్ లోనే వెళ్ళిపోయా. సో అది నేను ఓవర్ థింక్ చేసి అది చాలా పెద్దగా నేను అందరికి చెప్పుకున్నా దట్ యు నో ఐఎమ్ గెటింగ్ వీక్, నాకు వీక్ అనిపిస్తుంది, నేను ఐ మీన్ ఐ డోంట్ నో మేబీ ఐల్ గో హోమ్ దిస్ వీక్ అని నేనే అందరికి వెళ్ళి చెప్పేసిన. వాళ్ళు అదే పట్టుకున్నారు దట్ నీకే నీ గేమ్ మీద క్లారిటీ లేనప్పుడు, నీకే నీ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు హౌ విల్ యూ సర్వైవ్ హియర్. సో ఆ పాయింట్ కి తీసుకొని నాకు సార్ అలా చెప్పారు దట్ డోంట్ ఓవర్ థింక్, వాట్ ఎవర్ హ్యాపెన్ విల్ హ్యాపెన్ కదా, మిగతా 3-4 days అయినా పార్ట్ చేసుకోకు అని ఆ పాయింట్ లో ఈ సైడ్ ఈజ్ లైక్ లివ్ ఇన్ ద మూమెంట్.